పెట్రోల్ సంక్షోభం అసలెందుకొచ్చింది అన్నది నిన్న ప్రభుత్వం లెక్కేసింది. 2 నెలలకు సరిపడిన ఆయిల్ ఉండగా ఎందుకు జరిగిందన్నది. అసలు విషయం ఏం తేలిందంటే, దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లో చమురు నిల్వలు సమృద్ధిగానే ఉన్నాయి. అవి సాధారణంగానే పనిచేస్తున్నాయి. అయితే చమురు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ వివరణిస్తూ, కొన్ని చోట్ల పరిమితంగా పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించింది. చమురు కంపెనీలు కొత్తగా అమలు చేస్తున్న క్యాష్ అండ్ క్యారీ విధానం వల్ల చిన్న పట్టణాల్లో కొంత అంతరాయం ఏర్పడిన మాట వాస్తవాన్ని అంగీకరించింది. నిధుల సమస్య కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టామని, ఈ విషయంలో పంపుల యాజమాన్యాలకు సహకరిస్తున్నట్టు పేర్కొంది. ఇంధనం, ఎల్పీజీ సరఫరా ప్రస్తుతం పూర్తి సురక్షితంగా నియంత్రణలోనే ఉన్నట్టు చెప్పింది. అన్ని రిటైల్ ఇంధన కేంద్రాలు తగినంత నిల్వలు ఉన్నాయని పునరుద్ఘాటించింది. ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా దురుద్దేశపూర్వకంగా సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ విశ్వసించద్దు అంటూ చెప్పుకొచ్చింది. 150 దేశాల నుండి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం మనం. మన దేశంలో అన్ని రిఫైనరీలు 100% పనిచేస్తున్నాయి. రాబోయే 60 రోజులకి సరిపడా ముడి చమురు సరఫరా ఒప్పందాలు భారతీయ చమురు కంపెనీ ఇప్పటికే ఖరారు చేసుకున్నాయి. మన దగ్గర మొత్తం 74 రోజులు సరిపడా ముడి చమురు ఇంధనాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. ఇంధన ఎమర్జెన్సీకి అసలు అవకాశమే లేదని తేల్చి చెప్పింది.